తెలుసు. పెళ్లినాటికి ఎన్టీఆర్ వయసు ఎంత? అప్పటికి ఆయనకి 70 సంవత్సరాలు, 71. 71. నాకు 34. 34 కొంచెం అన్నిటికీ సగం. అట్లా. అదే కూడా కాదు, పెళ్లి తర్వాత నేను జర్నలిస్ట్ను, నేను దాదాపు 40 సంవత్సరాలకు పైగా జర్నలిస్ట్ని. పెళ్లి తర్వాత ఎన్టీఆర్ చాలా పాలదురుగు లాంటి లాల్చీలు, తర్వాత అసలే అందగాడు, దానికి తోడు నిలువు బొట్టుతోటి చాలా అందంగా సాయంత్రపు సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికి కూడా హాజరయ్యేవాడు. అంతకుముందు ఎన్టీఆర్ రాత్రి 8:30-9 గంటలకల్లా పడుకునేటువంటి వాడు. కానీ మీరు వచ్చిన తర్వాత లేట్ ఈవినింగ్స్ కూడా సాహితీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవాడు, ముఖ్యంగా రవీంద్ర భారతిలో అటెండ్ అయ్యేవాడు. అంటే ఆయన జీవితంలోకి మీరు ప్రవేశించడం అనేది ఆయనలో ఒక నూతనోత్తేజాన్ని, ఉత్సాహాన్ని అది ఖచ్చితంగా పాత్రికేయులకు తెలుసు. ఇది ఒక జనరల్ ఫీలింగ్. మనం ఆలోచిస్తే ఎనీ కామన్ పీపుల్ కూడా అందులో మగవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అతనికి తోడు కావాలి. మగవాడు పైకి గంభీరంగా ఉంటాడు కానీ లోపల ఒక పసిబిడ్డలాగా ఉంటాడు. నాకు తెలిసి చాలా ఈ మెంటాలిటీ ఎక్కువ మంది. ఆయన ఫ్రైడ్ కూడా అదే చెప్తాడు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అందువల్ల అతను ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవుతాడు మగవాడు. అందులో భార్య అనేది చాలా క్లోజ్ అతనికి, అంతే. వాళ్ళిద్దరిలో ఏ భేదం ఉండదు. ఇప్పుడు ఎక్కడో ఎలాంటి చూడరాని చోట్ల ఏదో ఒక ఈ పుండు వచ్చింది, లేకపోతే ఏదో ఇబ్బందులు వచ్చినాయి, ఈ భార్య మాత్రమే చేయగలదు సేవ. అది కోడళ్ళు చేయలేరు కదా, కూతుళ్ళు కూడా రాలేరు కదా, వాళ్ళు పెళ్ళైపోయాక పరాయి వాళ్ళే అవుతారు కదా. అందువల్ల భార్య మాత్రమే చేయగలదు. ఇప్పుడు నేను ఆయనకి చేసిన సేవ వీళ్ళెవరు చేయగలరు మనం అనుకుందాము. ఇప్పుడు ఆయన బాత్రూంలో తీసుకెళ్లేదాన్ని, బట్టలు లేకుండా నేనే స్నానం చేయించేదాన్ని, మరి ముడ్డి గడిగేదాన్ని చెప్పాలంటే. అట్లాంటి పనులన్నీ ఎవరు చేస్తారు? చేయలేరు కదా. అది అందుకనే ఆయన గుర్తించారు కనుకనే తన అనారోగ్యాన్ని నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే ఊరికే చేసుకోలేదు, నువ్వు ఎంతో పరిచయం, 3 ఏళ్ళు 4 ఏళ్ళు నన్ను పరిశీలించి నా మీద నిఘా పెట్టి తెలుసుకొని నేను లెక్చరర్గా ఇక్కడ నర్సరావుపేట కాలేజీలో పనిచేస్తుంటే అసలు క్యారెక్టర్ ఏంటి, ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి భారీ స్థానం ఇస్తే అది అభాస్పాలైపోతుంది. అందులో అంత అనుభవజ్ఞుడు, ఎంతోమంది జీవితాన్ని చూశారు ఆయన, ఎంతోమంది స్త్రీల పరిచయం ఉంది ఆయనకి. అలాంటి వ్యక్తి, వివాహం చేసుకోదగిన వ్యక్తి తనకు అనుకూలంగాను పూర్తిగా తన గౌరవాన్ని పెంచేదిగా ఉండాలని కోరుకుంటారు కదా. అందుకనే ఆయన నాకు తెలియకుండానే చాలా టెస్టులు చేశారు నా మీద. మా కాలేజీకి పంపారు ఒక మనిషిని, అక్కడ నా గురించి రిపోర్ట్ తీసుకున్నారు. అంటే చేసుకోదలుచుకున్న వ్యక్తి ముందుగానే నిర్ణయించుకున్నాకే నన్ను అడిగారు, అప్పుడు ఓపెన్ అయ్యి అడిగారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారా? మామూలుగా ప్రపోజ్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని చేస్తారు కదా, ఎలా చేశారు అలా? క్యాజువల్గా ఆయన అక్కడ కూర్చున్నారు, నేను ఇటు మధ్యలో బల్ల ఉంటుంది మాకు. ఆయన చెప్తుండేవారు, నేను నోట్స్ తీసుకుంటే మెటీరియల్ ఆయనకు సంబంధించి జీవిత చరిత్ర, వ్యాసుడు గణపతి చాలా భక్తికి శ్రద్ధగా రాసుకుంటుండేదాన్ని. ఆయన కళ్ళు మూసుకొని ఇలా చెప్పబోతూ ఎలా కొంచెం ఇద్దరి మధ్య నా కష్టాలు ఆయన అడగటం ప్రారంభించారు, ఆయన ఇబ్బందులు నాకు చెప్పడం ప్రారంభించారు. ఆయన జీవితంలో ఎన్నో చెప్పారు నాకు, అంటే ఎంత నమ్మకంతోనే చెప్పారు కదా నాకని నేను అనుకునేదాన్ని. సడన్గా ఓ రోజు ఇది సామ్రాట్ అశోక్ షూటింగ్ జరుగుతూ ఉంది, అప్పుడు లక్ష్మి గారు వాళ్ళంతా ఉన్నారు యాక్టరు. నేను ఇక నా 2 రోజులు అయిపోగానే నేను వెళ్ళిపోతాను, ఆదివారం వస్తాను. నేను శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం పొద్దున్న దిగి మళ్ళీ ఆదివారం రాత్రి ఎక్కితే నేను సోమవారం అందుకోవాలి, కాలేజీకి అందుకోవాలి. అందుకని నేను వెళ్ళటానికి బయలుదేరితే లోపలికి వెళ్ళి చెప్పాను నేను ఆయనకి, వెళ్ళొస్తానండి అని. సరే నేను బయలుదేరి బయటకు వచ్చాను, అది అక్కడ నాచారం స్టూడియోలో అనమాట. ఆయన హఠాత్తుగా లేచి బయటకు రావటం మొదలుపెట్టారు. నేను ఎందుకు నాకు అర్థం కాక నిలబడిపోయాను. నిలబడి వెళ్ళిపోతున్నారా లక్ష్మి అన్నారు. ఎట్లా ఒక తల్లి పోతుంటే పిల్లాడు అమ్మ వెళ్ళిపోతున్నారు బెంగగా మొహంలో ఎంత దీనత్వం కనిపించిందంటే నేను ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి వెళ్తూనే బస్సులో వెళ్ళిపోయాను, నేను ఉండలేదు. అదేంటి స్వామి, నేను స్వామి అని పిలిచేదాన్ని మొదటి నుంచి.
ఆవిడ లక్ష్మి అనేవారు, ఆయన మిమ్మల్ని లక్ష్మి అనేవాళ్ళు, మీరు ఆయన్ని స్వామి అని పిలిచేవారు. స్వామి అని పిలిచేదాన్ని. బాగుంది. స్వామి ఏంటండి ఉండిపోవాలా, సెలవు పెట్టినా? వద్దు వద్దులే, వెళ్ళు, సెలవు పెట్టలేదు కదా, మళ్ళీ తొందరగా వస్తావుగా అని అన్నారు. అంటే వస్తాను స్వామి, రా లక్ష్మి, నాకు ఎందుకో బెంగగా అనిపిస్తుంది అన్నారు. అది భలే కదిలిపోయాను నేను నిజంగా. మొదటిసారిగా ఓ చిన్న పిల్లాడిలాగా, అంత గంభీరమైన మనిషి ఎప్పుడు త్వరగా మనసు విప్పి చెప్పరు ఆయన. అలాంటి మనిషి ఒక చిన్న పిల్లాడిలాగా అయిపోయేసరికి చాలా బాధ వేసింది నాకు. తర్వాత కొద్ది రోజులు గడిచాక ఒకళ్ళ జీవితం ఒకళ్ళు తెలుసుకోవటం,